నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఎగ్ చేస్తాను. గోధుమ పిండి అయితే తీసుకున్నాను. కొద్దిగా నీళ్ళు పోసి చపాతి మాదిరి పిండి మాదిరి పిసుక్కొని అంత గట్టిగా పిసుక్కొని ఇంకా ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా నానబెడతాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇట్లంతా చేసుకున్నాను. ఇది ఇట్లా కోసుకోవాలండి. ఇట్లా అన్నీ చూపించినట్ల ఇట్లా కోసేసుకోవాలండి. మట్ట పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర అండి, కరివేపాకు వేసి పోపు చేస్తున్నాను. మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అండి. మగ్గిన తర్వాత కారం అండి. గరం మసాలా గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కొద్ది కారమైనా వేసుకోవచ్చు అండి. నేనైతే గరం మసాలా వేయలేదు, కారం వేసాను. గరం మసాలా వేసుకుంటే బాగుంటుందండి. దీంట్లోకి లాస్ట్లో మిరియాలు ఎత్తానండి 2. ఇట్లా చూపించిన వల్ల ఇట్లా 4 భాగాలు చేస్తున్నానండి గుడ్డు. ఈ విధంగా తిక్కోవాలండి. సరపాగా తిక్కుంటే అంత సరపాగా తిక్కుంటే అంత బాగా వస్తుంది. నేను దీంట్లోకి లాస్ట్లో అది మిరియాల పొడి వేస్తున్నానని మిరియాల పొడి వేస్తున్నానండి. ఇది ఈ విధంగా గుడ్డు పెట్టి అంతేనండి. ఈ విధంగా చేసుకొని నేనైతే దాంట్లో ఆయిల్ వేడి చేసుకున్నాను కదా, అయ్యాల మీరు ఊసిపోతాయి అనుకుంటే కొంత నీళ్ళైనా కొద్దిగా అట్లా పట్టించుకొని అది వేయించండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలా. దండి ఎర్రగడ్డ,
నిమ్మకాయ దీంట్లోకి పిండుకొని కలుపుకొని అద్దుకొని తింటే బాగుంటుందండి. నిమ్మకాయ ఎర్రగడ్డలు వేసి. బాయ్ బాయ్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చూడండి ఇట్లా నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నిమ్మకాయ ఎర్రగడ్డలు కాంబినేషన్ భలే ఉంటుంది. ఇదే విధంగా చూడండి బాగా కాలినాయి. బాయ్ బాయ్. ఎగ్ పప్పులు ఇవి, ఎగ్ పప్పులు అండి. ఎగ్గులన్నీ ఉడకబెట్టుకొని వేసినాను కదా, అట్లా చేసినాను. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.